అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి పుణ్యక్షేత్రంగా బాసిల్లుతున్నటువంటి తిరుమల దివ్యక్షేత్రంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు 9 రోజుల పాటు వైభవంగా జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఆలయ శుద్ధి కార్యక్రమాలు సైతం ఆలయంలో ఆగమ శాస్త్రోక్తంగా నిర్వహించున్నారు. అనంతరం శ్రీవారి ఆలయంలో పర్దాలతో ద్వారాలను అలంకరించేందుకు చర్యలైతే చేపడుతుంది. ప్రతి ఏటా శ్రీవారికి 4 పర్యాయాలు పర్దాలను అలంకరించి స్వామివారి ఉత్సవ కైంకర్యాలకు దోహదపడే విధంగా వాటిని తయారు చేయడం ఆనవాయితీగా వస్తూ. ఈ క్రమంలోనే తిరుపతిలోని పర్దాల మణిగా పేరొందినటువంటి అతని దుకాణంలో మనం ఉన్నాం. ప్రధానంగా స్వామివారి ద్వారాలకు అలంకరించేటువంటి పర్దాలను ఇప్పుడు మనం నేరుగా చూస్తున్నాం. ఈ పర్దాల తయారీ కార్యక్రమం ఏ విధంగా చేస్తారు, ఏంటి, ఎప్పటి నుంచి చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని, ఈ కార్యక్రమం చేయాల్సిన ఆవశ్యకత ఏంటి అనే వివరాలు ఇప్పుడు పర్దాల మణి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఇవాళ మీరు ఈ పర్దాల తయారీ కార్యక్రమాన్ని ఎప్పటి నుంచి చేస్తున్నారు? అసలు దీనికి ఈ థాట్ మీకు ఎలా వచ్చింది, ఏంటండి? ఓం నమో వెంకటేశాయ. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కృపాకటాక్షాలతో తిరుపతి క్షేత్రంలో పుట్టే భాగ్యం ఆ దేవుడు నాకు ఇచ్చిన గొప్ప వరముగా భావిస్తున్నాను. మేము ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఆ భగవంతుడి దగ్గర ఇంతవాణ్ణి చేసింది ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కృపాకటాక్షాలు. 27 ఏళ్ళుగా ఆ దేవుడికి గర్భాలయంలో నూతన పరదాలు సమర్పించే భాగ్యం ఆ దేవుడు నాకు ఇచ్చిన గొప్ప వరముగా భావిస్తున్నాను. ప్రతి ఏటా 4 సార్లు కోయిలాల్వారం తిరుమంజనం ఆ దివ్యమూర్తికి, ఆ ఆనందల నీలవాసుడికి రంగరంగ వైభోగముగా పవిత్రమైన గంగా జలాలు, పచ్చకర్పూరము, పసుపు కుంకుమ లేపనాలతో అపురూపంగా గుడి అధికారులు, ఇటు భక్తులు, ఇట్లా ముక్కోటి దేవతలంతా శుద్ధి కార్యక్రమం చేసిన అనంతరము నూతన పరదాలు సమర్పించే అపురూపమైన భాగ్యము, వరము కలియుగ దైవం శ్రీనివాసుడు నాకు ఇచ్చిన గొప్ప వరముగా భావిస్తున్నాను. ఇప్పుడు ఎన్నేళ్ళుగా చేస్తున్నారు మీరు ఈ పరదాలు కైంకర్యాన్ని? ప్రారంభించింది ఎప్పటి నుంచి ప్రారంభించారు? మీకు ఈ స్వామివారికి పరదాలు సమర్పించాలి అనే అనే థాట్ ఎలా వచ్చిందండి? శ్రీనివాసుని చెంతన పుట్టి భాగ్యం నాకు కలిగింది కాబట్టి కళ్ళు తెరిస్తే ఆ దివ్యమైన కొండ నాకు ఆనందం పరివేశం చేస్తుంది. ఏదో స్వామి దగ్గర సేవ చేయాలి, ఏదో పని దొరకాలి, ఏదో ఒక వ్యాపకంతో ఆ దేవుడు దగ్గర నేను మనసు పెట్టాను. ఆ రోజుల్లో గుడి అధికారులు, చనువు, నా వృత్తిలో ఉన్న అనుభవంతో వచ్చిన ఎంతో ఉన్నత స్థాయికి వచ్చాను. ఆ వృత్తిలో వచ్చిన ఉన్నత స్థాయిలో ఒక నైపుణ్యము కనకరించి ఆ దేవుడికి నూతన పరదాలు కుట్టి ఇవ్వాలని బాలసుబ్రహ్మణ్యం గారు ఐఏఎస్ నాకు పిలుపునిచ్చారు. అలాగే ఆ రోజుల్లో ప్రభాకర్ రెడ్డి గారు టెంపుల్ సూపరింటెండెంట్గా ఉండి నాకు గుడి అధికారులు ఎంతో ప్రేమతో, ఎంతో ఆప్యాయతతో నన్ను దగ్గర తీసుకొని ఆ స్వామికి పరదాలు కుట్టాలంటే నేను ఆ పిలుపు మేరకు ఆ గర్భాలయానికి పరుగున పోయి ఆ బంగారు మెడల్లో ఉన్న గడపలకి మెజర్మెంట్ కొలతలు తీసుకొని తన్మెత్తం చెందాను. ఆ దివ్యమైన మూర్తి నా కళ్ళ ముందరే ఉన్నాడు. ముందు వెనకాల ఎవరు లేరు. సాయంకాలము తోమల జరుగుతుంది. అర్చకులు, స్వాములు కైంకరించే తప్ప భక్తులు ఎవరు ఉండరు. నన్ను చనువుతో ఆ గడపలకు కొలతలు ఎత్తుకుంటే అనుభూతి చెందాను. ఓకే, మీరు ఇప్పుడు ఈ పరదాల దర్జీగా కుడుతున్నారు. ఎన్ని రకాల పరదాలు కుడతారు? ఇప్పుడు స్వామివారి కైంకర్యాలకు అనుగుణంగా కుడతారా, లేదంటే జనరల్గా కుడతారా? ఎలా? ఆ దివ్యమైన ఆలయానికి గొప్ప సాంప్రదాయాలు, ఆగమ సలహాదారులతో, ఆగమ అడ్వైతో అలరాలుతున్నది కొన్ని వందల వేల సంవత్సరాలుగా. సంవత్సరంలో 4 సార్లు ఆ దివ్యమైన మూర్తికి ప్రతి ఏటా 4 సార్లు ప్రతి 3 నెలలకు ఒకసారి జరుగుతుంది ఉగాది ఆస్థానం. ఉగాది ఆస్థానం వచ్చినాక స్వామికి పూర్ణ కుంభము, శ్రీవారి పాదాలు, అరటి చెట్లు, గల్లెలు, పచ్చళ్ళ తోరణాలు, రామచిలుకలు వేసి కనువిందు చేస్తాను. అలాగే ఆనివార ఆస్థానము 6 నెలలకు వచ్చే ధనము స్వామికి లెక్క కడతారు కాబట్టి మహాలక్ష్మి,
పూర్ణకుంభము గజవాహనాలు వేస్తాను. అలాగే మళ్ళీ 3 నెలలసారి వచ్చే సాలకట్ల బ్రహ్మోత్సవానికి ఆ ముక్కోటి దేవతలంతా ఆ దివ్య ఆలయానికి వచ్చి గుడి అధికారులు దేవతలు కలిసి స్వామి సేవ చేస్తారు. కాబట్టి ఆ దేవతామూర్తులన్నీ పూర్ణ కుంభాలు, తిరునామాలు, శంకుచక్రాలు, ఆనంద నీళ్ళు, పట్టు పీతాంబరము, పచ్చలు, కెంపులు ఇలాగా అపురూపంగా తీసిస్తాను. అలాగే వైకుంఠ ఏకాదశి పర్వదినాన కృష్ణ పరమాత్ముడు, రామచిలుకలు ఇవన్నీ ఒక్కొక్క సాంప్రదాయబద్ధంగా ఆ నెలలకు వచ్చే బద్ధంగా నేను ఆ స్వామి ఆశీస్సులతో చేస్తున్నాను. ఓకే, ఇవాళ ఓన్లీ తిరుమల బ్రహ్మోత్సవాలకి ఇలాంటి పరదాలు తయారు చేస్తూ పరదామణిగా పేరుందని విషయం విదితమే. అయితే ఇదే కాకుండా అంటే టీటీడీకి చెందినటువంటి స్థానిక ఆలయాలకు కూడా ఇలాంటి కైంకర్యాలు, ఇలాంటి పరదాలు మీరేమైనా అందిస్తున్నారా? ఆ దివ్యమైన మూర్తి నాకు వచ్చిన అన్ని రకాల నా జీవనానికి, నా కుటుంబానికి సర్వము ఆ భగవంతుడు తోడై నన్ను ఇంతవాణ్ణి చేశాడు. ఆయన పాదాల చెంత ఉన్న తన దేవేరి ఇష్టసఖి తిరుచానూరు, తన ప్రతిరూపమైన శ్రీనివాస మంగాపురము, అలాగే కాళాశ్రీ, అలాగే గణపతి దేవుడు, కాణిపాకము సతీదేవుడు, అలాగే కపిలేశ్వర స్వామి, గంగమ్మ తల్లి, ఇలా ఉచితంగానే స్వామికి ఏమి ఆశించకుండా ఆ దివ్యమైన మూర్తి ఆశీస్సులతో సేవ చేస్తున్నాను. అలాగే స్వామికి శ్రీశైలము, అలాగే కనకదుర్గమ్మ, అలాగే స్వామికి భక్త రామదాసు భద్రాచలం ఆ టెంపుల్ కూడా పరదాలు సమర్పించే భాగ్యం కలిగింది. మొట్టమొదటిసారిగా నా జీవితంలో కొప్పరము నాకు ఉండి పెట్టే భాగ్యము రంగనాథాచారి డిప్టో గారు ఉన్నప్పుడు తిరుచానూరులో, అప్పుడు వారానికి 1 లక్ష రూపాయలు ధనం వచ్చేది. ఇప్పుడు ఆ ఉండి పెట్టినాక వారానికి 1,50,00,000 కలెక్షన్ వస్తూ ఉంది. కొప్పరం అలా పెట్టాము. జీటీ కపిలముని డిప్టో గారు 2003లో నా చేత కొప్పరము ఉండి పెట్టించారు. అక్కడ అదే మాదిరిగా ఆదాయం వస్తూ ఉంటే ఈరోజు కూడా వారానికి 60-70 లక్షల రూపాయలు ఆదాయం వస్తూ ఉంది. అంటే మీరు ఒక పరదాలే కాకుండా స్వామివారి ఆలయాలు అంటే స్థానిక ఆలయాలకి ఉండికి ఉపయోగించే క్లాత్ కూడా కుడతారా? ఉండీలు కూడా కుడతారా? అలాంటి ఆ రోజుల్లో ఉండి పెడితే స్వామికి ఆ భక్తులు వచ్చే ముడుపులంతా ఎంత ముడుపులు వేస్తే ఆ చుట్టూ భక్తులు వాళ్ళకి ఆనందం వెరులు ఉంటుందని చెప్పి నా చేత ఉండి పెట్టించారు. నేను నా చేతులతో స్వామి పాదాల చెంత ఉన్న పద్మావతమ్మ తల్లి, కాణిపాకము, జీటి, శ్రీశైలము ఇలా అన్ని దేవాలయాలంతా వండి పెట్టి అపురూపమైన భాగ్యం శ్రీ వెంకటేశ్వర స్వామి నాకు ఇచ్చిన గొప్ప వరముగా భావిస్తున్నాను. అంటే ఇవాళ మీరు చేస్తున్న ఈ పరదాల కైంకర్యానికి టీటీడీ ఏమన్నా పరిగణలోకి తీసుకునిందా, లేదంటే కేవలం మీరు ఉచితంగానే ఇస్తున్నారా? ఆ దేవుడికి ఎంతోమంది కోట్ల మంది భక్తులు ఇంకా జన్మించేదానికి ఉన్నారు, సేవ చేసేదానికి ఉన్నారు. నేను ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాను కాబట్టి దేవస్థానం నుంచి నేను ఏమీ ఆశించకుండా ఉచితంగా గుడి అధికారులకి ఆ దివ్యమైన మూర్తి శ్రీనివాసు నా చెంతనే ఉండి తన ఇంటికి, తన ఆనంద నిలయానికి పరదాలు చేసుకొని నా చేత చేయించి ఆయన తీసుకుంటున్నాడు. ఇవాళ ఇలాంటి పరదాలు కుట్టి అంటే ఒక దర్జీగా పరదాలు స్వామివారికి కైంకర్యాలు కుడుతూ మీరు ఈ సేవలో పునీతమైనారు. ఇదే సేవలు ఇంకా భవిష్యత్తులో కూడా కొనసాగిస్తారా ఏంటి? నా వంశంలో ప్రతి ఒక్కరూ ఇలాంటి సేవ చేయాలనేసి నేను దివ్యమైన సంకల్పం ఎంచుకున్నాను. ఇలాగ తరతరాలుగా ఈ సేవ చేయాలి. ఆ శ్రీనివాసునికి ఇంతకన్నా పుట్టుక లేదు, ఇంతకన్నా వరము లేదు, ఇంతకన్నా మహాభాగ్యం లేదు. ఆ ఆనందం లేని వాడికి అద్భుతంగా పరదాలు నా కుటుంబ సభ్యులు, నా తరం వాళ్ళు, ముందు తరం వాళ్ళు అందరూ చేయాలని సంకల్పంతో ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ఆ దివ్యమైన వరముగా భావిస్తున్నాను, చేస్తాను. తిరుపతిలో సామాన్య దర్జీగా పుట్టినటువంటి వాసు ఇవాళ పరదాల మణిగా పేరుంది. అలాగే స్వామివారి కైంకర్యాలకు వినియోగించే అంటే స్వామివారి అంటే బ్రహ్మోత్సవాల సమయంలో అంటే ఈ ఆలయ శుద్ధి కార్యక్రమం అనంతరం అలా ఆలయంలో అలంకరించే పరదాలే కాకుండా స్వామివారి ఉండి క్లాత్ను కూడా ఇతనే కుట్టి ఉచితంగా స్వామి సేవకు పునీతునవుతున్నారు. ఇలాంటి సేవ భాగ్యం కలిగినటువంటి మణికి మరిన్ని స్వామివారి కృపా కటాక్షాలు సిద్ధించాలని చెప్పి ఆశిద్దాం.
వీడియో జర్నలిస్ట్ సాయి తొరవి ఆర్టీవీ తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.